గబ్బర్ సింగ్ 2 సినిమా ఆగిపోయిందా? అందుకే పవన్ కళ్యాణ్ వెంకటేష్ తో నటించేందుకు ఒప్పుకున్నాడా? ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. గబ్బర్ సింగ్ 2 సినిమా ఇప్పటికీ సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈ గ్యాప్ లో వెంకటేష్ తో సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. దాంతో ఈ ప్రచారం ఊపందుకుంది. మరి ఇందులో నిజమెంత? గబ్బర్ సింగ్ 2 ఆగిపోలేదు. ఆగిపోయిందన్న ప్రచారం అంతా అబద్ధమే. పవన్ కళ్యాణ్ తాజాగా ఓ మై గాడ్ రీమేక్ సినిమాలో వెంకటేష్ తో కలిసి నటిస్తున్నట్టుగా ప్రకటించాడు. దాంతో ఇక గబ్బర్ సింగ్ 2 ఆగిపోయినట్టే అనే ప్రచారం ఊపందుకుంది. కానీ ఈ ప్రచారంలో ఇసుమంత కూడా నిజం లేదట. గబ్బర్ సింగ్ 2 సినిమాకి కూడా ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుంది. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की गब्बर सिंह. వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్. గబ్బర్ సింగ్ he's on the way to do something. గబ్బర్ సింగ్ it's a brand new song to sing. తాజా సమాచారం ప్రకారం గబ్బర్ సింగ్ 2 కి సంబంధించిన ముహూర్తపు పూజా కార్యక్రమాన్ని ఈ నెలలోనే నిర్వహిస్తారు. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్లో ప్రారంభిస్తారు. పవన్ కళ్యాణ్ వెంకటేష్ తో కలిసి సినిమా చేయడానికి గబ్బర్ సింగ్ 2 ఆలస్యం కావడానికి ఎటువంటి సంబంధం లేదు. అది మల్టీ స్టారర్ మూవీ. గబ్బర్ సింగ్ 2 పూర్తిగా పవన్ కళ్యాణ్ సినిమా. రెండు ప్యారలల్ గానే షూటింగ్ జరుపుకుంటాయట. గబ్బర్ సింగ్ 2 ఆలస్యం కావడానికి అసలు కారణం పూర్తిగా స్క్రిప్ట్ రెడీ కాకపోవడమే. బేసిక్ స్టోరీ లైన్ ని పవన్ కళ్యాణ్ అందించాడు. దానికి పూర్తి స్థాయి స్క్రిప్ట్ ని దర్శకుడు సంపత్ నంది, ఇతర రచయితలు కంప్లీట్ చేయలేదు. దాంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానికి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నట్ట. ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ మొత్తం కొలిక్కొస్తోంది. సో ఈ నెలలోనే ముహూర్తం ఫిక్స్ చేసి ఏప్రిల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని డిసైడ్ చేశారు. నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి ఒక లెక్క ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు వంటి వివరాలన్నింటినీ త్వరలోనే ప్రకటిస్తారట. పవన్ కళ్యాణ్ మిత్రుడు శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాత. ఇంతకు ముందు ప్రకటించినట్టు దర్శకుడు సంపత్ నంది. రత్స దర్శకుడు సంపత్ నందిని తొలగించారన్న ప్రచారంలో కూడా నిజం లేదట. అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలపై అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. అంచనాలు అందుకునే ప్రయత్నంలోనే అన్ని పక్కాగా కుదిరేలా ప్లాన్ చేసుకుంటున్నాడు పవర్ స్టార్. సో సినిమా ఆగిందన్నది పూర్తిగా అబద్ధమే. ఆనందంలో పడి దొర్లేస్తున్న నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్న తికమకలో